సారంగపూర్ గ్రామీణ విలేజ్ లో 25 ఎకరాల పర్రంపూకు భూమి వెళ్తే మరి అయ్యా ఎంఆర్ఓ గారు మరి అది అక్కడ ఉన్న ఆదివాసులకు పంచండి అని చెప్పి మేము చెప్తా ఉంటే మరి అది గిరిజనేతలకు అమ్మడానికి ఎంఆర్ఓ గారు మరి ఎస్ఐ గారు పూర్తిగా కుట్రమని మేము వ్యవసాయం చేసుకుంటున్న మా ఆదివాసులపై దాడి చేస్తున్న ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా ఇలా రాజ్యాంగ పరంగా అయితే ఎవరైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో మరి అక్కడ దళితులకు పంచాల్సిన అవసరం అధికారులకు ఉంటుంది. అలా కాకుండా పరంపోగు భూములన్నీ ఇలా సారంగపూర్ మండలంలో పూర్తిగా గిరిజనేతరుల పరమైనవి. మరి అట్లా ఎందుకు జరిగేస్తారని చెప్తా ఉంటే ఇలా మీ ఇష్టం వచ్చాడు చేసుకొని చెప్పుకోండి, మీ ఇష్టం అక్కడ చెప్పుకోని చెప్పి ఎస్ఐ గారు ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. మరి దాని దృష్టిలో పెట్టుకుని వెంటనే ఇద్దరు అధికారులు సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మరి ఎస్ఐ గారు కూడా ఇంతకుముందు కూడా చాలా సార్లు ఆదివాసుల భూముల్లో తలదూర్చే ఇలా గిరిజనేతల దగ్గర పైసలు తీసుకొని అక్రమ సివిల్ మ్యాటర్లు ఎంటర్ అయ్యి ఇలా మమ్మల్ని ఇబ్బంది పడుతూ ఉన్నాడు ఎస్ఐ గారు. వెంటనే ఎస్ఐ గారిని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మరి దాడులకు కూడా ఇలా పూర్తిగా గిరిజనేతలు దాడులు చేసి ఒక పక్క కోర్టు నడుస్తూ ఉంటే కోర్టుల కేసులు నడుస్తూ ఉంటే ఇలా భౌతిక దాడులకు ఇలా ఎస్ఐ గారు ప్రోత్సహించి భౌతిక దాడులు గిరిజనేతలతో మమ్మల్ని భౌతిక దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, భౌతిక దాడులు చేస్తా ఉన్నాడు. కాబట్టి ఎస్ఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏ మాదిరిగానైతే దాడులు జరిగాయో ఈ రోజు ఈ కరీంనగర్ జిల్లాలో సారంగపూర్ ఏరియాలో ఎంఆర్ఓ మరి ఎస్ఐ గారు స్వయంగా గిరిజనేతరులకు సహకరిస్తూ మరి ఏదైతే పరంపోగు భూములు ఉన్నాయో ఆ భూములు ఎస్సీలకు చెందాలి, ఆదివాసులకు చెందాలి. దాన్ని తప్పిదారి పట్టిస్తున్న ఎంఆర్ఓ మరి పోలీస్ డిపార్ట్మెంట్ అయిన అధికారులు వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి, వెంటనే వీళ్ళని సస్పెండ్ చేయాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ మరి తురుం దెబ్బ మరి తెలంగాణ భూమి రక్షణ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏ ఆధారం లేని ఓ పండుటకు రోడ్డుపై జీవోత్సవంలా మారితే మనసున్న ఓ నాయకుడు మానవత్వాన్ని చాటుకున్నాడు. పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద అచేతనావస్థలో ఉన్న అస్గర్ అలీ అనే వృద్ధుణ్ణి బండశంకర్ మానవతా దృక్పథంతో 198 ద్వారా ఆసుపత్రిలో చేర్పించాడు. వృద్ధుని దీనస్థితి చూసి చలించిన శంకర్ అస్గర్ అలీ కోలుకునే వరకు తానే బాధ్యత వహిస్తానని అన్నాడు. గతంలో ఓ వృద్ధుని శంకర్ తన స్నేహితులతో చేరదీసి రక్షణ కల్పించాడు. ఆఖరికి ఆ ఒంటరి వృద్ధుడు మరణిస్తే తానే అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం మిగిలే ఉందని నిరూపించాడు. ఇలాంటి సాయం చేసే చేతులకు మనమంతా సెల్యూట్ చేయాల్సిందే.
గత 3 రోజులుగా అస్గర్ అనేటువంటి ఒక దాదాపు 50 సంవత్సరాల గల వ్యక్తి కొత్త బస్టాండ్లోని SBH ఏదైతే బ్యాంక్ ముందర తిండి ఆహారం లేకుండా పడిపోవడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు మాకు ఫోన్ చేసిన వెంటనే మరి అంబులెన్స్ ద్వారా మరి జగిత్యాల పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాము. దయచేసి వారి యొక్క బంధువులు ఎవరైనా ఉన్నట్టయితే మరి సివిల్ హాస్పిటల్కి వచ్చి వారిని చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒకవేళ ఎవరు రానట్టయితే ఆయన బాగోయేంత వరకు కూడా మేము బాధ్యత తీసుకొని సేవ చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము.